స్వామి మాకేంటంటే అల్లు అర్జున్ గారు ఆయన సినిమాకి వెళ్ళారు. ఇది ఒకసారి ఫస్ట్ టైం కాదండి, ఇది చాలా సార్లు వెళ్ళారు ఆయన. ఈ చాలా సార్లు వెళ్ళేసరికి ఒక అమ్మాయి చనిపోయిందండి. ఇది ఒక యాక్సిడెంట్గా మనం చూద్దామా, లేదంటే ఎవరు తప్పు అంటారు? మీకు ఏమనిపించిందండి అంత చూస్తుంటే? జీవితం విలువలు తెలియకపోతే ఇలా జీవితాలను కోల్పోతారు సార్. హిందీలో సినిమా వచ్చిందండి. సినిమా టాపిక్ సినిమా మాటే చెప్పాలి. జిందగీ నా మిలేగా దొబారా అంటే ఏమిటండి? జీవితం రెండోసారి లభించదు అని. అవునండి, ఒకేసారి. నేనేమంటా అంటే జిందగీ నా మిలేగా దొబారా, కాబట్టి జిందగీని చేయకూడదు దుబారా. ఇది తెలుగు. అవునండి, దుబారా దొరకదు కాబట్టి దుబారా చేయొద్దు. నీ శక్తి, నీ జ్ఞానం, నీ ధనం, నీ కాలం దేనికి వాడితే నువ్వు ఎదుగుతావో దానికి వాడు. నేను ఇప్పుడు కొంచెం ఫిజికల్గా హెల్తీగా లేను. ఆయన మీకు ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తున్నా, మీరు ఒక మెసేజ్ పెట్టారు, గురూజీ నాకు కృష్ణుడి గురించి సందేహాలు ఉన్నాయి, లోకానికి ఒక ఉపకారం జరుగుతుంది. ఇది కాన్సెప్ట్. అలా లోకోపకారం తర్వాత నీ ఉపకారం చూసుకో. నువ్వు వెర్రి పుష్పం కాకపోతే సినిమాకి ఫస్ట్ రోజు వెళ్ళాలని రూల్ ఉందా? లేదు. అవునండి కదా. సినిమా అంటే కమర్షియల్, సినిమా అంటే వ్యాపారం. అక్కడ మానవత్వాలు అవన్నీ డబ్బులు ఎక్కువ పెట్టి వెళ్ళాల్సిన పని అసలు లేదు. అవునండి, ఈ రోజుల్లో అసలు లేదు. అదేదో ఓటీటీ ఏదో అంటారు, అవును, ఏదో ఇంకేదో ఐ బొమ్మలు ఏవో అంటారు. కాబట్టి బొమ్మను అక్కడ బొమ్మ మీదే చూడాలా? అంటే నేను పిల్లలతో ఏం చెప్తుంటా అంటే, ఒరే జీవితంలో GREAT గ్రేట్ అవడానికి ప్రయత్నం చేయి. నీ ప్రయత్నం ఉంటేనే నువ్వు GREAT అవుతావు. కానీ నీ ప్రయత్నం లేకుండా నీ పేరు ముందు LETE వచ్చేస్తుంది. నేస్తారు కదా, లేట్ అయిపోతావు. అవునండి, నేను కూడా మీ ద్వారా చెప్పేదాన్ని తల్లిదండ్రులకు కూడా అండి, ఎందుకు అంత తొందర, పిల్లల్ని జాగ్రత్తగా పెంచమని. నేను ఇది ఒక సంఘటన, నాకు మనకి అంటే బాధాకరమైన సంఘటన. అన్యాయం సార్. తల్లిదండ్రులు కూడా ఇలాగా ఫస్ట్ డే తీసుకెళ్తాం, నాకు చాలా బాధ అనిపించింది. చాలా అన్యాయం. ఐ కెన్ సే అన్యాయం. ఇప్పుడు పిల్లలు తెలియక అడుగుతారు, వాళ్ళు నన్ను తీసుకెళ్ళండి, అల్లు అర్జున్ చూపించమండి ఏదో చెప్తారు. కానీ వీళ్ళ తల్లిదండ్రులు చెప్పాలి కదా, వద్దు నాన్న. చిన్న బిడ్డలు సినిమాలు, సినిమా వాళ్ళకి దయ ఉండాలి, సినిమా వాళ్ళకి జాలి ఉండాలి, మానవత్వం ఉండాలి. ఈ డైలాగ్స్ అన్ని మనం వాడడం అనవసరం. అవునండి, వాళ్ళ వ్యాపారం అంతే. వ్యాపారం కాకపోతే అక్కడికి వెళ్ళి మనం నేర్చుకునేది ఏముందండి? అవునండి, ఇప్పుడు దొంగతనం, ఎర్రచందనం, దొంగతనం, దాంట్లో మనం నేర్చుకునేది ఏముంది సార్? అవునండి, దాంట్లో ఏం నేర్చుకోవడానికి ఏం లేదు కదా. అవును, అంటే దొంగతనం ఎలా చేయాలి నేర్చుకోవాలి బహుశా. దాని గురించి ప్రపంచానికి ఏమైతే ఉపకారంలే. ఈ కుటుంబం అయితే కూలిపోయింది, ఆ పిల్లోడు బ్రెయిన్ డెడ్. బ్రెయిన్ నెమ్మది కళ్ళు తెరిచినట్టు ఇంకా ఐడెంటిఫై చేయలేదు అక్కడండి. సరే, వాడు బాగుండాలని హనుమంతుడు రామచంద్రమూర్తి ఒక్కసారి తల్లిదండ్రులు కూడా చెప్పండి స్వామి, అంటే మీరు ఎలా. అసలు నేను ముందు చెప్పింది అదే కదా మేస్టర్. జీవితం విలువ తెలియని వారు జీవితాన్ని కోల్పోతారు. అదండి. సో తల్లిదండ్రులకి అంటే పెంపకం అనేది చాలా పెద్ద విషయం. అవునండి, నేను చాలా కాలం క్రితం మాట చెప్పాను, దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్, దేర్ ఇస్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ హూ స్పాయిల్ ద గుడ్ చిల్డ్రన్స్. నిన్న ఇవాళ ఉదయం ఇక్కడ విజయలక్ష్మి దేవాలయానికి వెళ్ళాం. తిరుప్పావై సేవాకాలం, ధనుర్మాసం కదా. ఒక్క కాలేజీ అమ్మాయి, ఇంత చిన్న చిన్న బిడ్డలు ఇద్దరు వచ్చారు. పొద్దున 6. వాళ్ళు లేవరు కదా, పెద్దోళ్ళే లేవరు, చలికాలం. వాళ్ళు వస్తే నేను ఇక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళే అందరికంటే ఎక్కువ అదృష్టవంతులు అన్నా. వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళ నాన్న పిలిచి మీరు మంచి నాన్న అని మెచ్చుకున్నా. నువ్వు మంచి బంగారు తల్లిరా అని. ఇప్పుడు వాళ్ళ నాన్నకి భక్తి ఉండబట్టి కదా. అవునండి, ఆ పిల్లని తయారు చేసి పొద్దున్నే తిరుప్పావై సేవాకాలాన్ని తీసుకొచ్చాడు. వాడే పడుకుంటే ఉండదు కదా, భక్తి ఉండదు, ఏముండదు. దానికి తెల్లో సామెత ఉంది, ఆవు చేలో మేస్తే దూడ అది మరి గట్టు మేస్తుంది అంటే అంటారు. అవునండి. సో మన పిల్లలు భవిష్యత్తు ఎవరి మీద ఎక్కువ ఆధారపడింది?
అమ్మ మీద నాన్న మీద. అంతే. మొదటి గురువు ఎవరు? అమ్మ. అమ్మ. బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అమ్మ. కాబట్టి అమ్మ నాన్న నేర్పించాలి. ఇప్పుడు మీకు ఉదాహరణకి మీ అమ్మగారు మా అమ్మగారు కూడా అంటే మనం 40-50 ఏళ్ల క్రితం పుట్టాం కాబట్టి అవునండి. కాళ్ళు కడుక్కోకుండా దుర్గాప్రసాద్ గారు వాళ్ళ అమ్మ గాని రాధామోహనదాస్ వాళ్ళ అమ్మ గాని ఇంట్లోకి రానిచ్చిందా? అసలు బయట ఒక తొట్టు ఉండేదండి, ఆ తొట్టులో నీళ్లు దాంట్లో కడుక్కుని లోపలికి వెళ్ళేవాడు. మా అమ్మ అయితే మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చాక ఆ బట్టలతో కూడా తిననిచ్చేది కాదు, టవల్ కట్టుకుని తినాలి. ఆ బట్టలు వేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళి సాయంత్రం వచ్చాక ఈ బట్టల్ని ఈ ఒంటి మీద బట్టలతో సందులోంచి వెళ్ళి ఒక పెట్టి ఉండేది, చెక్క పెట్టి, అందులో ఈ బట్టలు పడేయాలి. స్నానం చేసి వచ్చాక అమ్మ ఉతికిన బట్టలు ఇచ్చేది. అప్పుడు మంచి హెల్దీ స్నాక్స్, అంటే ఇప్పుడులాగా అగ్గిపుల్ల పెడితే మండిపోయేవి కాదు. మా అమ్మ కట్టెల పొయ్యి మీద చేసిన స్నాక్స్, అవి మురుకులు అంటావో, జంతికలు అంటావో, అత్తిరసాలు అంటావో, అరిసెలు అంటావో, అవి తిని అప్పుడు ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళు. సో కాబట్టి చదువు అంత లేని అమ్మలే అంత సిస్టమేటిక్గా ఉంటే నువ్వు బూటి కాళ్ళతో ఇళ్లలోకి తీసుకొచ్చేసి, అంటే ఇప్పుడు మనం ఈ కాలం తల్లిదండ్రులు అనటానికి కూడా లేదు. ఎందుకని? వాళ్ళకి చెప్పలేదు వాళ్ళ తల్లిదండ్రులు. అవునండి. కాబట్టి మనం చెబుతున్నాం యాజ్ ఏ బ్రదర్, ఓకే, యాజ్ ఏ బాబాయ్, యాజ్ ఏ వెల్విషర్. పిల్లల్ని సినిమాలకి తీసుకెళ్ళడం కంటే ముందు గుడికి తీసుకెళ్ళండి, కూర్చోబెట్టి రామాయణం చదవండి, ఇంకా మీకు టైం ఉంది, అనాథాశ్రమానికి తీసుకెళ్ళండి. మీరు ఎంత అదృష్టవంతులరా, మీకు అమ్మ నాన్న పిలవడానికి ఉన్నారు, వాళ్ళకి లేరురా, ఓల్డేజ్ హోమ్కి తీసుకెళ్ళండి. చూసారా ముసలోళ్ళు అయితే ఇలా అయిపోతాంరా, మీరు మమ్మల్ని ఇలా వదిలేయకండి నాన్న అని వాళ్ళకి శ్రవణ కుమారుడు కథ చెప్పాలి. చెప్పాలంటే వీళ్ళకి తెలవాలిగా. అవునండి. తెలియాలంటే రామాయణం చదవాలిగా. చదవాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ నేర్పించాలిగా. ఇన్ని మాటలు ఎందుకు? ఈ గుడే ఉంది. ఒకసారి ఇలా తలకాయ తిప్పండి, చూసాను. అక్కడ దాసాంజనేయ స్వామి అని రాసింది, ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు, ఉసిరి చెట్టు అని రాసింది, ఇక్కడ లలితా పరమేశ్వరం అని రాసింది, శివాలయం అని ఉంది, వెనకాల కోదండ రామాలయం అని ఉంది, అక్కడ లింగాష్టకం ఉంది, ఇక్కడ మంచి మాటలు ఉన్నాయి. 1 1 1 గాడ్ ఈజ్ 1, 2 2 2 ఎపిక్స్ ఆర్ 2 రామాయణ మహాభారత, 3 3 3 మూర్తిస్ ఆర్ 3 త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, 4 4 4 వేదాస్ ఆర్ 4 ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వ వేదం, 5 5 5 పాండవాస్ ఆర్ 5, 6 6 6 చక్రాస్ ఆర్ 6 షట్ చక్రాలు, 7 ఋషిస్ ఆర్ 7 వశిష్ఠుడు, అత్రి, గౌతమ, కశ్యప, భరద్వాజ, జమదగ్ని, విశ్వామిత్ర, 8 8 8 దిక్పాలకాస్ ఆర్ 8 అష్ట దిక్పాలకులు, ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు, యమధర్మరాజు, అగ్ని, వాయువు, నరుతి, ఈశాన, నవగ్రహాలు 9. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కతవే నమ. అక్కడ ఉన్నారు, తీసుకోండి. సో దశావతారాలు 10: మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బలరామ, కల్కి. ఇన్స్టెడ్ ఆఫ్ టీచింగ్ రైమ్స్ like rain go away, why should rain go away while we are facing drought? Balavakku Brahmavakku is our belief that if a child utters something that is God's voice, let's get rid of me cloudy education. ఎంత మంచి మాటలండివి, మంచి ఎడ్యుకేషన్ ఇది కదా ఇవ్వాలి పిల్లలకే. ఎవరు నేర్పాలి? అమ్మ ఒడి, నెక్స్ట్ బడి, గుడి. చేయాల్సింది టీచింగ్, చేయాల్సింది ప్రీచింగ్, ఏమీ చేయట్లే. ఎలా బాగుపడుతుంది? నువ్వు ఏం చెయ్యవు, ఆడెవడో చచ్చుకో మసీదుకో తీసుకెళ్తాడు, ఓ బాల తీవ్రవాదం తయారు చేస్తాడు, లేకపోతే ఓ బాల పిశాచాన్ని తయారు చేస్తాడు. మనం చూడట్లేదా? మన తల్లులేగా. తెలుసును పప్పా, తెలుసును డాడీ. ఈ గొర్రెలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మన గొర్రెలేగా. పేరు పెసన్న. ఎవరిదే? డాడీ డాడీ డాడీ, ఆ డాడీ 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 అంటాడు. అంటే మన విషయం ఎవరు తయారు చేశాడు? అంటే నేర్పకేనా? ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే స్వామి, తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంది ఇది. తల్లిదండ్రులు కాదా? అంటే నాకు చిన్నది ఏంటంటే స్తోత్రం కానీ పూజ కానీ ఏం చేయాలని అడుగుతున్నారు. స్తోత్రము, పూజ, లేకపోతే ఏం చేస్తే మా పిల్లలు చదువులు బాగుంటారు? నువ్వు పొద్దున్న లేస్తే పేరెంట్సా
ఆ, మీకు ఏమండి మళ్ళీ చెప్పింది ఎక్కడ చెప్పను? ఆవు చేలో మేస్తే దూడ గట్టును వేస్తుందా? కాదు కదా. ఆ, ఇప్పుడు నిన్న ఒక 2 ఇంటర్వ్యూలు ఇచ్చాను. ఉమ్, అందులో ఓ పిల్ల సరిగా వస్తదానం లేదు. అమ్మా, యు ఆర్ మై డాటర్, ఉమ్, దిస్ ఇస్ ద మ్యాటర్, ఐ డోంట్ వాంట్ టు సీ యూ లైక్ దిస్ లేటర్ ఆ, అని గడిపెట్టా, అరిచా. ఉమ్, అరవపోతే తెలదుగా. అవును. అదేదో ఫ్యాషను. ఉమ్, ఎవడైనా పూర్వం డబ్బులు లేనోడు చిరిగిన బట్టలు కట్టుకునేవాడు. అవునండి. ఇప్పుడు డబ్బులు ఇచ్చి చిరిగిన బట్టలు అడుగు తినేదోళ్ళలాగా, ఆహాహా. ఆడవాళ్ళు మగోళ్ళు ఆ, బెగ్గర్స్ లాగా టోన్ జీన్స్. ఉమ్, అంటే ఎంత అదేదో బెమానం చెప్పాడు, ఎంత తాగితే అన్నట్టుగా, ఎంత సింపితే ఆ, అంత రేట్ ఎక్కువ అనుకుంటా. ఈ బెగ్గర్స్ ఉమ్, బెగ్గర్స్ డ్రెస్. ఉమ్, అలాగే. కాబట్టి వీళ్ళకి ఎవరు నేర్పాలి? అమ్మా నాన్నలు కానీ కదండి, వాళ్ళే మెయిన్, నేను వాళ్ళే వాడాలి బ్రెయిన్. లేకపోతే వస్తుంది పెయిన్, నో గెయిన్, అది దే గో టు డ్రైన్. ఉమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఏంటి మీరు చెప్తారు చిట్కాలు? అదే చెప్తున్నా. ఆ, ఫర్ ఎగ్జాంపుల్, మీకు నేను ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పాను. ఉమ్, నేను అసలు ఇక్కడ రాకుండా కారుకి వెళ్ళిపోయాను సార్. ఆ, మీరు వెయిట్ చేసి ఉమ్, తర్వాత ఫోన్ చేస్తే నేను ఎత్తగా ఉమ్, ఏదో ఫంక్షన్కి వెళ్ళిపోయి మీరు చాలా అప్సెట్ అయ్యి ఉమ్, చిచ్చి మాట ఇచ్చారు, రాలేదు, తిట్టుకుని వెళ్ళిపోయారు. ఉమ్, ఇంకా అయిపోయిందా? లాస్టా? కాదుగా. అవును, మళ్ళీ ఓ నెలకో ఇంకో 2 నెలలకు 3 నెలలకు మళ్ళీ ట్రై చేస్తారా? అవును, అంతేనా? అంతే, అంతటి లాస్ట్ కాదుగా. అవును, అలా జీవితంలో చాలా లాస్ట్ కాదు. ఉమ్, ఎంటర్ దొబ్బింది, సో వాట్? ఆ, చచ్చిపోతావా? ఆ, చచ్చిపోతే ఎంటర్ వస్తుందా? సెంటర్లో నీ బాడీ వస్తుంది కానీ. అవును, కాబట్టి చావు సొల్యూషన్ కాదు. ఉమ్, జీవితంలో ఫెయిల్యూర్స్ వస్తాయి, వస్తాయి, అవమానాలు వస్తాయి, ఉమ్, అవరోధాలు వస్తాయి, చెప్పాలి. అది, అన్ని బాగుంటేనేమో రెచ్చిపోద్దాం బ్రదర్, ఆ, ఏదన్నా తేడా వస్తే చచ్చిపోతాం బ్రదర్. ఇదేనా? ఇవి రెండేనా? అందుకని ఉమ్, పిల్లలకి నేర్పండి. నేర్పాలి. ఏం నేర్పాలి? వినడం. వినడం, వినాలి ఫస్ట్ వినడం. ఆ, వినాలంటే ఏం చేయాలి? నువ్వు కూర్చోవాలా. అవును, నువ్వు కూర్చుంటే ఆడు కూర్చుంటాడు. ఉమ్, ఎక్కడ కూర్చోవాలి? నువ్వు దేవుడి గదిలో కూర్చోవాలి. మా నాన్నగారు పెద్ద చదువుకోలేదు, కానీ రోజు పూజ చేసేవారు. ఉమ్, ఆ పూజ చేసేప్పుడు ఏదైనా అగ్గిపెట్టో లేకపోతే ఆరతకర్పూరం కావాలనుకోండి, ఆయన పిలిచేవారు కాదు. ఉమ్, తలుపుకి గొల్లి ఉండేదా, ఆ, గోళం, ఆ తలుపుని ఎలా అనేవారు. ఆ, కింద కూర్చుంటారుగా, తలుపుని ఇలా పట్టుకుని ఇలా అంటే గొల్లెం తగులుద్ది. ఉమ్, నాన్న పిలిచారని వెళ్ళేవాళ్ళు. ఇలా నల్లగా నేలలు ఉండే, గుర్తుందా? అవునవును, చుట్టూ రెడ్ కలర్లో అవును, డిజైన్ ఉంది. ఆ, అలాంటి నేలలో పూర్వకాలం కదా. ఆయన కొంచెం పంచపాత్రలు నీళ్ళు చేతి మీద వేసుకుని ఉమ్, దాని మీద రాసేవారు అన్నమాట. నేల మీద రాసేవారు. మేము పరిగెట్టుకు వెళ్ళి తెచ్చేవాళ్ళం. ఆ, ఎందుకు చెప్పచ్చుగా, నోటితో అగ్గిపెట్టాను, ఆరతకర్పూరం. ఆ, మౌనం. అది, ఉమ్, మాకు గుర్తుందా? ఇప్పుడు నాన్న లేరు, అవన్నీ గుర్తున్నా. గుర్తున్నాయి. అది 9ంటికి లేచే నాన్న వాళ్ళ పిల్లలకి ఏమిస్తాడు? గుర్తులు. ఆ, అవును, అవునా? అందుకే శాస్త్రం ఏం చెప్పిందంటే ఉమ్, 5 బాధ్యతలు మొయ్యగలిగితేనే తీసుకో, లేకపోతే మూసుకో.